హలో అండి, ఇగో 2 అయితే తినేసినాయి. ఫస్ట్ మనం ఈసారి నేరేడు చెట్టు కాంచి స్టార్ట్ చేసినాం. నేను ఆల్రెడీ ఒకటి తినేసినా. తినేసినావా? ఇంకెందుకు నేను పట్ట ఇవన్నీ అయిపోయినాయిగా. అది తెచ్చుకోవాలి. మనకు ఒకటే గుర్తు వచ్చింది, ఆ గుర్తు అయితే అయిపోయింది. ఇంకా రాలేవా? అయితే చాలా మంది అంటుంటారు అది తెల్ల నేరేడు కాదు ఎర్రది అని చెప్పి. మనకి ఇయర్ ఏందో ఒకటే గుర్తు వచ్చింది. సరే టేస్ట్ చెప్పి నీకే ఏమో మరి తీసుకున్నానా. నల్లగా ఇది బాగా రేగాలి ఎడవరకు వచ్చినాయి. అయితే ఈరోజు నైట్ మనకి ఇక్కడే టిఫిన్. ఏం టిఫిన్ అనేది కంటిన్యూ చూడండి. ఇక్కడే తినేసి ఇక్కడే ఉండి లేట్ నైట్ వెళ్తాం లేకపోతే ఇక్కడే. ఇగో స్టార్ట్ అయినామని అది కూడా మళ్ళీ పెట్టిందా పాతదేనా? కాయలు చాలా వస్తున్నాయన్నా. విచ్చలుడి కాపు ఉంది. విచ్చలుడిగా వస్తుందమ్మా అది కాపు. ఇదో రాముడు తింటావా? ఇవట్టి ఉన్నాయి. అవే అయిపోయినాయి. కోటాయిని తినండి. అయితే నిన్న మొన్న చాలామంది అమ్మాయిలు, స్పెషల్లీ అమ్మాయిలు చాలామంది ఇన్స్టాలో నాకు మెసేజ్ చేశారు. నాన్న స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఎవరో స్టార్ ఫ్రూట్ అడిగినట్టున్నారు. నేను దూరం ఉంటే పంపలేనమ్మా. పోస్ట్లో అది పంపాలంటే ఇగో మళ్ళీ వెళ్ళాలి, పంపాలి. మావాడేమో ఎప్పుడు వాడు బిజీ ఉంటాడు. టకామని బాబునైతే నేను తిప్పలేను కదా వాటికి వేయనీకి పంపినీకే. ఇంకోటి నేను ప్రెగ్నెంట్ మాకు వచ్చి అదే చిన్న పాప ఉంది. శారీస్ కావాలి, శారీస్ అయినా డ్రెస్సులు అయినా అని చెప్పి అన్నారు. నేను ఇస్తా, ఉన్నాయి చాలా ఉన్నాయి. నేను ఎప్పటికప్పుడు తీసేస్తుంటా. ఇప్పుడు ఇచ్చినా కూడా మరీ ఖరాబ్ అయినట్టు అట్లా ఇయ్యలేం కదా. కొంచెం ఒక 2-3 మంత్స్కి అట్లా నేను తీస్తుంటా. ఇంకా శారీస్ డ్రెస్సెస్ ఎన్ని వస్తే నేను ఇచ్చేస్తుంటా నేను మామూలుగా. అయితే అవి నేను ఇస్తా, పోస్ట్లో పంపమంటే కష్టం. ఇంకొక అమ్మాయి దుబాయ్ నుంచి వస్తున్నా 29th రాజమండ్రి అంట. 29th వస్తా, మామిడి పండ్లు కావాలమ్మా అని చెప్పి అడిగింది. తనకు మాత్రం చాలా ఇట్లా పెడుతుంటే పంపిస్తాలేమ్మా అన్న. ఒకవేళ వీలుంటే పంపిస్తా, లేదంటే తనని రమ్మంట. చూస్తా, అడ్రస్ పెట్టమన్నా. అంతగానో ప్రేమగా అన్నిసార్లు అడిగారు. ఇంకా ఎవరో పచ్చడికాయలు అడిగారు. పచ్చడికాయలు 5-6 ఉన్నట్టున్నాయి, ఇంకా కూడా కాస్తున్నాయి. మీకు కావాలంటే రండి, తీసుకెళ్తారు. పంపించాలంటే కష్టం అండి అసలు. లేదో సిటీలో ఇప్పుడు మీరు సిటీలో ఇక్కడ ఎల్బీ నగర్ సరౌండింగ్లో ఎక్కడైనా ఉంటే మీరు ఊబర్ అది ఏదైనా బుక్ చేయమంటే బుక్ చేస్తా, పంపించేస్తా. మామిడికాయలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ ఎల్బీ నగర్ సరౌండింగ్ ఎవరైనా దగ్గరలో ఉంటే నేను ఇవి తెంపుకొచ్చి ఇంట్లో మీకు ఊబర్లో పంపిస్తా. అట్లనే వేరే అమ్మాయి కూడా డ్రెస్సులు పంపియమ్మా ఊబర్లో అని చెప్పింది. అమ్మర్పేటలో ఉంటుంది. అబ్బో అంబర్పేటలో ఉంటుందంట అమ్మాయి. అయితే సరేలే అని చెప్పిన. దిల్షుక్ నగర్లో ఒక అమ్మాయి అడిగింది. ఇది ఏం లేవు, ఎండిపోయిందా? ఇది ఒకసారి ఎండిపోతుంది, మళ్ళీ వస్తుంది. ఇది మరి అంతేనా? ఏందని ఎండిపోతున్నట్టుంది. ఇది జామ కాసిన వస్తుందా మరి? జామకాయలు వాసన? ఇది జామ వాసన వస్తుంది. ఇంత ఎండిపోయింది కూడా జామకాయ వాసన వస్తుంది. మరి అవేం చెట్లు? జామ చెట్లు లాగానే ఉన్నాయి. మనం జామ చెట్లు అనుకుంటే అవి జామ చెట్లు అది జామ చెట్లు కాదు. కానీ ఇది సీతాఫల చెట్టా? సీతాఫల చెట్టా? సీతాఫలే కాదు నాన్న. సీతాఫలం అయితే స్మెల్ తెలుస్తుంది కదా, వాసన మనకి. మరి ఏం చెట్లు మమ్మల్ని? అది కూడా కాదు. అయితే ఇట్లా తీస్తుంటే ఎవరు అన్నారు, తమ్ముడు నువ్వు జాగ్రత్త అమ్మా. ఏంటిది నాన్న? అదేదో అది ఎయిర్ పొల్యూషన్. నల్ల పొగ చూసా, మేఘం కాదు అది. అవును.
అయితే పోకండి మా దగ్గరికి పాములకి ఇలా ఉండగలరా అన్నారు. అనే వరకు నాకు భయం వేస్తుంది. ఉన్నా ఉంటాయి మమ్మీ వద్దులే. కాయలు అసలు ఇక్కడ కాయలు ఏడున్నాయి కూడా తెలుస్తుంది. లోపల ఉంది మమ్మీ ఇంకా పండుగ లేము కానీ ఇగో లోపల కూడా పీకాయ తినేస్తున్నాయి. ఎందుకు కొరికినే పెట్టేసిన ఎందుకు మరి అవి కొరికిన వాటికి? ఇల్లు కూడా కొరికినట్టే ఉన్నాయి కదా. పోయి సప్పుడు ఏక మన అప్పుడు తయారు చేసినవి బెటర్. ఇవేమి కొంచెం కలర్ మారినాయి. ఇప్పుడు వచ్చినాయి చూడు మమ్మీ అసలు సైజు ఇంకా కొంచెం బాగా వచ్చింది. అంతకుముందు ఇట్లా లేవు. కొంచెం లైట్ కలర్ కూడా అయింది. కలర్ కూడా అయినాయి. ఇగో ఇవన్నీ కాయలు ఎక్కువైనాయి. అంత పడిపోతుంది చెట్టు చూడు. ఇగో అన్ని కాయలు. అయితే చాలా మంది వాయిస్ నోట్ పెట్టిర్రు, మెసేజ్ పెట్టిర్రు, కాల్స్ చేసిర్రు ఆడపిల్లలు. చూస్తుంటే అయితే నాకు ఎట్లా అనిపించింది నిజంగా. అసలు ఒక్కొక్కరు ఒక అమ్మాయి ట్యూషన్స్ ముందు నేను చెప్తా. సోషల్ మీడియా అనేది ఇప్పుడు ఎంత అవసరం ఉందంటే అవసరం అంటే ప్రతిదీ కూడా సోషల్ మీడియా ద్వారా నడుస్తుంది. ఏదైనా సరే ప్రతిదీ ఇప్పుడు మనం ఒక జెన్యూన్ ప్రోడక్ట్ అయినా సరే, ఇప్పుడు ఫ్రూట్స్ అయినా, మనము ఆర్గానిక్ పంట అయినా ఏదైనా సోషల్ మీడియాలో పెట్టుకుని ప్రమోట్ చేసుకుంటే కానీ మనకు బిజినెస్ అయితే లేదు. అంటే ప్రతిదీ కూడా సోషల్ మీడియా ద్వారా నడుస్తుంది. సో చాలామంది సోషల్ మీడియాలో ఉంటున్నారు, వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా వర్క్ చేయాలన్నా నన్ను ఎంతోమంది అడిగారు. 25,000 30,000 మేడం మీ వీడియోస్ ఎడిట్ చేసి మంచిగా thumbnails చేసి పెడతామని చెప్పి శాలరీ కోసం మంత్లీ. ఇట్లా దానికి కూడా ఏంది మంత్లీ 6 వీడియోస్ లాంగ్ వీడియోస్, 10 షార్ట్స్ వాళ్ళు ఎడిట్ చేసి ఇస్తారంట. 25,000 వాళ్ళే వచ్చి చేసి వెళ్తారంట. చూడండి, అంటే శాలరీ బేస్ మీద కూడా ఎంతోమంది వీటిపైన పనిచేయడం. ఒక్కొక్కటైతే ఇప్పుడు మీడియా సంస్థలే ఉన్నాయి, అన్ని సోషల్ మీడియా వీటి కోసమే కదా. చిన్న చిన్న న్యూస్ ఛానల్స్ కానీ ఏమైనా కూడా. అయితే ఈ సోషల్ మీడియాలో ఏమవుతుందంటే ఆడపిల్లలు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆడపిల్లలు నాకు పెట్టిన దానికోసం. అమ్మ అసలు నేను సోషల్ మీడియాలో ఇట్లా ఏదైనా చేసుకోవడం నాకు ఇష్టము. మా ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, నేను అందరం కలిసి బిజినెస్ చేసుకుందాం అనుకున్నాం, శారీస్ బిజినెస్ అది ఇది. అయితే నాకు కొంచెం హెల్ప్ చేయండి అమ్మా, అంటే ప్రమోట్ చేయండి మా ఛానల్ని, మా బిజినెస్ని అని చెప్పారు. నేను నిజానికి చాలామందికి చేస్తుంటా. అప్పుడే పెట్టి జెన్యూనిటీ లేకపోతే నేను వాళ్ళకి ప్రమోట్ చేయను. ఎందుకంటే మన వాళ్ళందరూ డబ్బులు కట్టేసి ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే కష్టం కదా. అట్లా ఎవరిదైనా నేను అట్లా వాళ్ళది ప్రమోట్ చేసినా కూడా నేను ఫస్ట్ వాళ్ళకి చెప్తా, ఏదైనా సరే నమ్మకంగా ఉండాలి. ₹1 అటు ఇటు పైసలు మీరు మంచిగా ఉంది అంటే ₹1 అటు ఇటు తీసుకోండి, కానీ నమ్మకాన్ని మాత్రం కోల్పోని ఇవ్వద్దా అని చెప్పి. ఏమి లేవు నాన్న, పోదాందా. అవి పెద్దగా అయినాయి కదా, అది ఎదురు చెట్టు. ఇక్కడ చెప్పాల్సినవి ఏం లేవు నాన్న కాయలు. సంచి కూడా వీక్ పడేస్తే ఇంక ఇటు పక్కకు మనం రానవసరం లేదు. ఇంకా లేవు, ఇటు పక్క కాయలు అయిపోయినాయి. అయితే ఇట్లా బిజినెస్ చేసుకునే వాళ్ళందరూ మేము సోషల్ మీడియాలో ఇట్లా చేస్తుంటే మేము ఎంత సఫర్ అవుతున్నాం, ఎంత బాధపడుతున్నాము అని చెప్పి మొన్న ఎందుకు పెట్టిర్రు అంటే అది మీకు కూడా తెలుసు. అట్లా చాలామంది ఇట్లా పెట్టిర్రు, అమ్మ ఇట్లా మేము చేసుకోలేకపోతున్నాం. ఒక అమ్మాయి అయితే ట్యూషన్స్ చెప్పుకుంటూ పిల్లలకి, అదే అంటే అమ్మాయికి మ్యాథ్స్లో మంచి మెథడ్స్ తెలుసు అంట. అవి పిల్లలకు చెప్తూ అట్లనే ఇంకెవరికైనా తెలిస్తే మంచిగా ఉంటుందేమో అని చెప్పి ఒక్కొక్కరికి ఒక హాబీ ఉంటుంది, ఫ్యాషన్ ఉంటుంది. ఇట్లా పెడతామని చెప్పేసి పెడుతుంటే ఆ లెక్కలు ఆమె చెప్పే దానిలో కూడా కామెంట్స్ ఎట్లా అంటే తెలుసా, ఆ మ్యాథ్స్ ఏమో కానీ మ్యాథ్స్ బాగానే ఉన్నాయి, కాకపోతే పిచ్చిగా అండి ఈ సామాన్ ఇంకా బాగుంది అని ఇట్లా వల్గర్గా ఏదో నాకైతే చెప్పడానికి ఇబ్బందిగా ఉంది అట్లా అని చెప్పి కామెంట్స్ పెట్టారంట. నాకు ఆ అమ్మాయి వాయిస్ నోట్ పెట్టి బాధపడుతుంటే నిజంగా ఇంతమంది బాధపడుతున్నారు ఆ సోషల్ మీడియా ద్వారా. ఆడపిల్లల్ని బతకనివ్వండి, ఎంకరేజ్ చేయండి.
ఎందుకండి దేనికోసమో అసలు ఎవరైనా సరే అబ్బాయిలు ఆ అమ్మ కడుపులోనే కదా పుట్టేది, ఆ అమ్మకు కూడా అవే కదా ఉండేది, అవే సామాన్లు కదా. మీరు అవి ఆ పాలు తాగే కదా మీరు పెరుగుతారు, మీరు చేస్తారు. కొంతమంది అయినా మారాలి వీడియోస్ చూసి, కొంతమందికైనా అయ్యో ఇట్లా అనిపించాలి. ఆడపిల్లలు ఎన్నో టాలెంట్లు ఉన్నా కూడా ఇట్లా భయపడి బయటికి సోషల్ మీడియాకి రావాలంటే భయపడుతున్నారు. ఒక్కొక్కరికి ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి. అమ్మ నేనేమన్నా దేవతనా నేను భయపడకుండా ఉండడానికి? మీరు కూడా అంతే అమ్మా, మీరు కూడా నాలాగనే. మీకు లేని క్వాలిటీస్, స్పెషల్ క్వాలిటీస్ నాకేమీ లేవు మేడం. మీరు మంచిగా ఇట్లా చేస్తారు, మీలాగా ఉండాలి అంటే నాలాగా ఉండండి, నాలాగనే ఉండండి. నేను ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి కూడా నేను ఇట్లనే ఉన్నా. నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అమ్మ ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి మీరు ఇట్లా ఉన్నారేమో, మేము ఇంకా చిన్నపిల్లలం కదా మాకు కొంచెం భయం అని మీరు అనుకోవద్దమ్మా. నేను ఫస్ట్ నుంచి కూడా ఇట్లనే ఉన్నా, ఫస్ట్ నుంచి కూడా ఇట్లనే ఉన్నా. ఎప్పుడైనా సరే మనం మంచిగా ఉండి, నేను ఎప్పుడు అంటా కదా, నీతి నిజాయితీగా ఉంటే ధర్మమే జయం. మన ధర్మంతో పోతుండాలి, అదే మన జయం. మీరు మీ టాలెంట్ ఏదుందో మీరు ఖచ్చితంగా మీరు సోషల్ మీడియాలో పెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా ఏదైనా ఉంటే ఏదైనా సరే, ఇప్పుడు చట్టము ఎవరు చుట్టం కాదమ్మా. మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఇబ్బంది గురి చేస్తున్నారో, మీరు ప్రాపర్ ఎవిడెన్స్తోని వెళ్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఖచ్చితంగా ప్రతిదీ మీరు ప్రాపర్గా ఎవిడెన్స్ తీసుకొని వెళ్తే ఖచ్చితంగా అది తీసుకుంటారు, కంప్లైంట్ తీసుకుంటారు. కొంతమంది అనుకుంటారు ఇట్లా ఏ సోషల్ మీడియాకి దీనికి ఎవరు పోతారు, పోతే ఎవరు ఏమనుకుంటారు అని చెప్పి మీరు ఇట్లా తక్కువగా ఏమనుకోవద్దు. ఎందుకంటే ఏది తక్కువ ఏం కాదు. ఇప్పుడు సోషల్ అసలు మొహమాట పడడం అవసరం లేదు. అంటే ఇప్పుడు నాకు ఎవరో యూట్యూబ్లో కామెంట్ పెట్టారు గలీజ్గా, నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి పోయి వాళ్ళకి ఎట్లా చెప్తా అంటే, యూట్యూబ్లో కామెంట్ పెట్టిన దానికి నేను పోయి ఇంత చిన్నదానికి చెప్పాలా అని చెప్పి కూడా అనుకోవద్దు. మీ దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉంటే తీసుకోపోయి. ఎప్పుడైనా సరే అమ్మ మీరు గ్రేట్ అంటారు కదా, మీరందరూ కూడా గ్రేటే. మీరు భయపడుతున్నారు అంటే ఏమనుకుంటారో అన్నట్టు ఎప్పుడు కూడా అట్లా అనుకోవద్దు. మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ప్రతిదీ తీసుకొని వెళ్ళాలి. మీరు ఎప్పుడైతే ఎదురుగా నించుంటారో గట్టిగా, అప్పుడు మీ జోలికి ఎవరు రారు. ఇంకోటి, సోషల్ మీడియాలో ఉంటే అవమానం కాదమ్మా, ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో నడుస్తుంది. పాలిటిక్స్ కూడా, మన గవర్నమెంట్ మనకిచ్చే పథకాలన్నీ కూడా సోషల్ మీడియాలోనే పెడుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో చూసే ఇన్ఫర్మేషన్ ప్రతిదీ తీసుకుంటారు, చూస్తారు. సోషల్ మీడియానే కాదు, ఇప్పుడు బయట సోషల్ మీడియా అనేది నడుస్తుంది. ఇప్పుడు బయట ఎవరి పైన కూడా ఇవే ఏడుపులు ఉంటాయి. కాకపోతే బయట ఏంటంటే ముఖం మీద చెప్పలేరు కదా, వాళ్ళ ముఖాన్ని తీసుకొచ్చి. ఇక్కడ సోషల్ మీడియాలో ఏంటంటే ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళ ముఖం మనకు కనబడదు, వాళ్ళ మనసులో ఉండేటివన్నీ కామెంట్ చేయగలుగుతారు. కాబట్టి సోషల్ మీడియాలో ఎక్కువ వస్తాయి అంతే. అంతేగాని నిజానికి తీసుకుంటే ఫేక్ అకౌంట్స్ అయినా సరే ఎక్కడి నుంచి ఈ పోస్టులు పెడుతున్నారు ఏంటి అనేసి ప్రతిదీ తెలుసుకుంటాను. నేను ఏదైనా నేను పోనీ అని ఇట్లా అనుకోవడం తప్ప, కొన్ని నేను ఇమ్మీడియట్గా వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ అడ్రస్లు అన్నీ ఉన్నాయి. మనకు మరీ మిత్తిపోయి మరీ ఇట్లా ఉంటే ఖచ్చితంగా నేను కేసు వరకు ఎంతవరకైనా వెళ్తా. నేను కొన్ని నేను పట్టించుకోను ఇట్లా అనేసి. కానీ ఎప్పుడైనా సరే మీరు కూడా ఉండే పద్ధతిలో, మనం కూడా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మన పద్ధతిలో మనం ఆడవాళ్ళు ఏంటంటే నిండుగా బట్టలు వేసుకొని మీ టాలెంట్ మీరు చూపెట్టండి. వంటలో ఉందా, ఇప్పుడు ఒక అమ్మాయి చెప్పింది ట్యూషన్స్ చెప్పుకుంటా నేనని చెప్పి, అట్లా ట్యూషన్స్ చెప్పుకుంటారా, లేకపోతే ఏదైనా బిజినెస్ చిన్న బిజినెస్లు స్టార్ట్ చేస్తారా, స్టార్ట్ చేయండి. అట్లనే కొంతమంది ఇంట్లో టైలరింగ్ కుట్టుకుంటుంటారు, మస్తు టాలెంట్ ఉంటుంది, మస్తు కుట్టుకుంటుంటారు. బ్లౌజులు అయితే మంచి డిజైన్లు పెడుతుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఓపెన్ చేసి పెట్టండి. మీ సరౌండింగ్లో ఎవరున్నారో స్టిచ్చింగ్ కోసం వస్తారు. ప్రతిదీ ఏదైనా కష్టపడుతుంటే తప్పులేదు. ఇంకోటి, మనం ఇది చేసుకునేది అంతా ఈజీనా? ఇప్పుడు మనకు ఎవరైనా వస్తున్నా సబ్స్క్రైబర్స్ అంటే ఉత్తగా వస్తారు చెప్పండి, ఉత్తగా రారు. ఇంకోటి, ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు ఎట్లయితే మీరు ఓపెన్ చేయండి, మీరు పెట్టండి అని నేను అంటున్నాను. నెగిటివ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వండి. మీరు ఇందులోకి వచ్చినప్పుడే మీరు ఆ ధైర్యంతో ఓపెన్ చేయండి, చేసి రెస్పాండ్ అవ్వండి. ఎందుకు వాళ్ళతో మేము పెట్టుకునేది, వాళ్ళేంది వీళ్ళేంది అని అనుకోవద్దు. వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. అయితే అట్లా పెట్టి అమ్మ మీలాంటి వాళ్ళు ఇట్లా ఉండాలి, మేము చాలా ఇట్లా సఫర్ అవుతున్నాము, మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి చాలా అది వాయిస్లు కూడా పెట్టారు. ఎవరు కూడా అమ్మ ఏ ఇబ్బంది పడకండి, మీరు కూడా నాలాగానే ఉండండి, నాలాగానే
ఫేస్ చేయండి అన్నీ. ఎప్పుడైనా సరే అలాంటి వాళ్ళే ధైర్యంగా ఉంటే మంచిగా ఉన్న వాళ్ళకి ధైర్యం ఎందుకు ఉండదు? ఎందుకుండదు చెప్పండి? ప్రతిదీ మీరు ప్రాపర్గా మీరు చేయండి. మీ సైడ్ ఏమీ లేకుండా ఇప్పుడు నేను ప్రతిదీ నేను ఓపెన్గా ఉంటా. ఓపెన్ ఛాలెంజ్ అన్నట్టు. అవును, మాది మేము పెట్టుకొని తింటున్నాము, మన వాళ్ళని ఇష్టపడుతున్నాము. సో ఇట్లా ఉన్నా. అయితే మీకు ఏదైనా అలాంటి విషయాల్లో నేను ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తా, నేను మాట్లాడనని ఏం లేదు. అయినా ఎవరో వస్తారు ఎవరో చేస్తారు అనేది కాదు. నేను చెప్పాలంటే నేను చెప్తే ఇట్లా వేరే ఉంటుంది, కానీ నేను ఎవ్వరికి చెప్పను. మనం చేసుకోవాలి, ఫస్ట్ మనం చేయాలి, తర్వాత ఇట్లా. ఇంకోటి, మన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడైనా ఏ ఆడపిల్లని బాధ పెట్టినా ఏది పెట్టినా ఎవరైనా ఇట్లా ఎంతవరకు రెస్పాండ్ అవ్వండి. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఈవెన్ నేనైనా సరే నేనేం అనట్లేదు, ఎవరినైనా సరే ఎంకరేజ్ చేయకూడదు. నా కొడుకులు తప్పబడి ఎంకరేజ్ చేయడం ఎంకరేజ్ చేయొద్దు ఆడపిల్లల్ని. ఒక ఆడమని ఇట్లా చేస్తున్నప్పుడు ఇంకోటి సపోర్ట్ వస్తుందంటే వాళ్ళ ఇంట్లో అమ్మ అక్క చెల్లి ఎవరు లేనట్టు అలాంటి వాళ్ళే చేయగలుగుతారు. మరి అయినా మీరు పట్టించుకోవద్దు ఇక సోషల్ మీడియాలో ఉన్నప్పుడు. ఇంకోటి, పెద్దవాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్లు అట్లా మాట్లాడు. ఒక అమ్మ పుడతావు ఆడదానికి, ఒక పిల్లని చేసుకుంటావు ఆడదే. వాళ్ళు అట్లా పుట్టారు, వాళ్ళు అట్లా పుట్టినంటే ఒకరికి అది నేర్పించేటోళ్ళు నేర్చుకునేటోళ్ళు. ఒక అమ్మకే ఆడమ్మకి పుట్టి ఆడమ్మ పాలు తాగి బతికి తర్వాత ఒక ఆడమని చేసుకుని బతికినంతకు ఒక ఆడమే చేస్తుంటే కూడా ఆడవాళ్ళ నీచిగా ఉండేవాళ్ళు. ఇంకా అది మంచిది కాదు. ఆడదాన్ని ఉసిరి పోసుకొని రాజ్యాలో కొట్టకపోయి ఆడదాన్ని బాధ పెట్టిన వాళ్ళు ఇల్లు వాకిలి ఏదైనా సరే గుల్లే. ఏది మంచిది కాదు. అది భోగాలం దాపరించి శని పట్టుకొని చేసేది తప్ప. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఒకటే, ఎవరైనా వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని వస్తే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకండి. నేను నా గురించి నేను చెప్పట్లే, నా గురించి నేను అస్సలు చెప్పనండి. మీకు తెలుసు కదా నా మనస్తత్వం, నాది ఏందనేది మీకు తెలుసు కదా. నా గురించి కొంతమంది నాకు నేను ఉన్నవని నిన్న ఎన్ని వాయిస్ రికార్డులు ఎన్ని ఇదంటే పాపం ఇంతమంది పిల్లలు సఫర్ అవుతున్నారని నాకు మస్తు బాధ అనిపించింది. ఏంది అసలు ఎటు పోతున్నావు? నిజంగా అసలు అట్లా ఉండద్దు. మీరందరూ ఎవరైతే నాకు పెట్టిర్రన్నా ధైర్యంగా ఉండండి. ఒక కుక్క మురుగుతూ మీ వెనకొస్తే మీరు ఉరికిరనుకో, అది ఉరుకుతుంది కరవనికి. ఆగి ఒక రాయి ఎత్తేసిరనుకో రాదు, ఉరకదు. సేమ్ అట్లనే. ఇంకోటి, ఇంట్లో సపోర్ట్ ఇవ్వండి ఫస్ట్. అలాంటి బిడ్డలకి ఇంట్లో చెప్పుకోలేక ఏదో వాళ్ళ టాలెంట్ చూసుకోవాలని చెప్పి సోషల్ మీడియాలో వస్తే మళ్ళీ ఇంట్లో తెలిస్తే ఏమవుతుందా అని చెప్పి అట్లా కూడా ఒక అమ్మాయి పెట్టింది. మగవాళ్ళు కూడా కొంతమంది పెట్టిరు. అమ్మ నిజంగా హ్యాండ్స్ అప్ నీకు, నువ్వు అంతా కరెక్ట్గా ఉంటావు తల్లి, నువ్వు ఒక జోలికి పెట్టుకుంటావు అని చెప్పి. ఇగో అంతా మీ ప్రేమ, హనుమాన్ దయ ఆశీర్వాదం. ఒకరి జోలికి ఒకరికి ఇదనేది ఉండదండి. మీకు తెలుసు కదా. ఇంక మీకైతే నా గురించి నేనేం చెప్పుకోని అవసరం లేదు. ఇక్కడ మామిడికి ఇవన్నీ ముదిరిపోయినాయండి, ఇవి దింపేస్తున్నా అందుకే. అబ్బా, ఇన్ని రోజులు ఊరించి ఒక్కటి మాగింది ఇటువైపు. ఇగో లోపల తినడం అసలు ఏం పండిద్దు. ఛాయా అమ్మా, వాటాయి ఛాయ్ పెట్టిందంట. ఎవరో అంటుండే అమ్మ ల్యాండ్లో ఎవరు ఉంటారని. వాచ్మెన్ ఉంటాడు మా ల్యాండ్లో వాచ్మెన్ ఉన్నాడు. కోటయ్య అంటుంటగా, ఆయననే. అదే మా కోటయ్య ఇల్లు. స్టైల్ రజనీకాంత్ అలా అడుచుకుంటూ వచ్చింది మాట్లాడే. ఏమంటారు తెలుసా కోటయ్య? ఇగో ఆయన కోటయ్య రజనీకాంత్ లాగా నడుచుకుంటూ వస్తుండు చూడు అంట. ఇవి తెంపేస్తున్నా, ముదిరిపోయినాయి కదా, ఎట్లాగో మాగుతాయని. అటువైపు ఏం లేవు, వాడు కట్టినావు కదా, అవి కోతి కరిసే ఉన్నాయి. తెంపిపడాయి ఆ కాయలు, తెంపిపడాయి. అది చెట్టు చెట్టు ఏం కాలే. ఏది ఇంకా అయిపోయినట్టు ఇంకా మామిడికాయలు. కింద ఒక 2 కొమ్మలే అంతే. పండైందా ఇది నాన్న.
తించిరు ఇది రసాలు. అగో దానికి కింద ఒక 2-3 కొమ్మలు. ఎంత సైజు ఉందో అమ్మ. ఎప్పుడైనమ్మా మన కష్టం మన పడాలి, మనం ఏందో మన కష్టం ఏందో ఇట్లా ఉండాలి. మంది మీద పడడం అది ఎప్పటికీ మంచిది కాదు. మందిది అనేది మనం ఒక మాట మాట్లాడుకున్నా రుణంలో పడతాం. అయినా కూడా కొంతమంది ఆ మంచితనం, చెడుతనము, యమలోకము, దేవుడు, దైవం అనేది నమ్మరు. అలాంటి వాళ్ళకి ఇవన్నీ మనం ఎంత చెప్పినా వేస్టే, చెవిటోటి చెవులో శంఖం ఊదినట్టే. అయినా కూడా ఖచ్చితంగా తెలిసే రోజు వస్తుంది. ఎప్పటికైనా సరే నేను చెప్తాను కదా, నీతి, నిజాయితీ, నిబద్ధత అని వాటికి మించినవి ఏమీ లేవు. ఇంకోటి, ఎప్పుడైతే మంచితనం అనేది ఎప్పుడైనా మంచితనమే మంచిగా గెలుస్తుంది, చెడు అనేది గెలవదు. ఇది కుదరలేనా? ఇది ఒక్కటి ఉండదు, సేఫ్గానే ఉంది. చాయ్ తాగుదాం. చాయ్ చల్లగా అవుతున్నారు. మామిడికాయ ఉంది. అలాగే వంటకు లైట్ పెట్టుకోవాలేమన్నా పెట్టాలని చికెట్ అయిపోయేటట్టు. ఈరోజు అంతా మనం ఒక చెట్లో కాయలేండి ఇవన్నీ. ఇంకోసారి వచ్చినప్పుడు ఆ చెట్లే దింపుతాం. ఇవి కూడా బాగున్నాయి. ఇవైతే పచ్చడికి భలే ఉంటాయి. కానీ ఈ 3 ఫ్రూటింగ్ చేద్దాం. పచ్చడి చాలాసార్లు పెట్టుకున్నాము. ఇవి చూడండి, ఇవైతే మంచిగా వచ్చేసినాయి. గాలి అయితే చల్లగా గాలి ఉంటుంది. మెంతం కూర అయితే 2 వచ్చింది. ఇవైతే చక్కగా రాలే. మాకు విత్తనాలు ఇచ్చేటప్పుడే ఆయన చెప్పిండు, మేడం మీద కొంచెం లేట్ అయింది, వస్తాయో రావో నేను మళ్ళీ తెప్పిస్తా, ఒకవేళ రాకపోతే రీప్లేస్ చేస్తా, ఎందుకంటే మీ వీడియోస్ నేను చూస్తూనే ఉన్నా మేడం, మీరు చెప్పకపోయినా కూడా ఆ తోటకూర వచ్చిందా లేదా నేను చూసుకుంటా అని చెప్పిండు. ఏం కాదులే అంటే. ఈ ఒక చెట్టుకాయలే బాగానే ఇన్నిగానే వెళ్ళి. ఏడు చూడండి, ఒక సిట్టింగ్ ఏరియా అయితే తయారు చేసేసిండు కోటయ్య. ఎక్కడ ఇది చూడనా, బెల్లం చాయ్ అది. ఇగో మంచిగా పార్కులో లాగా సెట్ చేసినాడు చూడండి. ఇగో గుడ్డు దోశ వేసుకుందాం. నాకు పొయ్యి కావాలి, యాడ్ సెట్ చేస్తాం. దానికాడ లైట్ పెట్టుకొని ఏడు పెడతాం. వేడనా ఏది? గ్యాస్ మీద వద్దు, గ్యాస్ పైన ఎరటిగా చేద్దాం అంటారు. చేసేది గ్యాస్ పైన, ల్యాండ్ లో గ్యాస్ పైన చేయలేదు కదా, గ్యాస్ పైన చేద్దాం అంటుండు. సరే అయితే కొట్ట ఏమంటుండంటే, పొయ్యి ఏమొద్దు మేడం, గ్యాస్ ఉంది కదా, గ్యాస్ చేద్దాం ఈరోజు వెరైటీగా అంటుండు. సరే చూద్దాం. చాయ్ తాగేసి వంట స్టార్ట్ చేస్తా. చాయ్ అయితే తాగేసినాము. జర చీకటి కమ్ముకుంటుంది. మామిడికాయలు అయితే అవన్నీ తొట్టాలు తీసి పెట్టేసిన. ఒక్కసారి అట్లా పోయి ఇట్లా వద్దాందా ఫాస్ట్గా. అప్పటి వరకు ఇక్కడ సెటప్ రెడీ అయిపోతుంది. మా కోటయ్య సెటప్ చేసేస్తాడు. కట్టెలు పోయి వద్దు మేడం, ఈరోజు స్పెషల్గా గ్యాస్ చేద్దాం అంటే. ఈరోజు ఫ్లైట్ ఇంకా నీ కళ్ళం వల్ల ఇదేదో వెరైటీ ఉందా ఫ్లైట్ పొట్టిగా. కరెక్టే అనుకున్నాను, పొడవుంది కాబట్టి పొట్టిగా. చీకటి అయిపోతే ఇక ఏం తిండి ఉండదేమన్నా. చెట్లు అన్నీ అదేంటిది చెట్ల జంతువులు రాలే కానీ అన్నీ వచ్చినాయి. అన్ని స్టోర్ రూమ్ చేసినాం. మళ్ళా తొందరలో వచ్చేస్తే మన సబ్స్క్రైబర్లు ఛానల్ ఈడ మన అమ్మవారి దగ్గర అమ్మవారు మన సబ్స్క్రైబర్లు బోనాలు గినాలు ఏమన్నా వస్తే మంచిగా మన ల్యాండ్కి వచ్చి ఒకటే ఆ గేట్ది యూట్యూబ్లో వేసేస్తాం. తినాలి ఒకసారి మీ చేతి వంట అది ఇది అంటారు. బ్రహ్మాండంగా తిందాం ఈయనే చేసుకొని. అదేం భాగ్యమా, మంచిగా కోళ్ళు గిళ్ళు కోసుకొని ఈయనే చేసుకొని తిందాం. ఇటు చూడండి, మన పొయ్యి వెలవెలపోయింది. మీకు తెలుసు కదా, ఇది నేనే కట్టిన గడ్డ. ఇది ఈ మధ్య కొత్తగా వచ్చిన వాళ్ళు కదా అన్న. మనీ ప్లాంట్ బాగా పోతుంది. ఇందులో అల్లము వచ్చింది, ఇట్లా ఆగిపోయింది. దేంట్లో ఉంది? ఇందులో పూల చెట్టు అన్నా పెడదాం. అసలు అల్లం ముదిరిపోయిందా, ఎండిపోయింది.
ఒకటి ఉండాలి మధ్యలో అది అల్లమా అది కూడా ఏమైందో ఇది పప్పి అవును కదా ఏమైంది అది అదే చూస్తున్నా ఎండకపోయిందా ఏంది ఆ గడ్డి ఉంటేమన్నా అల్లం తీసుకోవచ్చు ఏడుందో అది ఎండిపోయినట్టుంది మొన్న లైట్ పురుగులు వచ్చినాయి మా ల్యాండ్లో మొన్న లైట్ పురుగులు వచ్చినాయి కదా మన ల్యాండ్లో అది షూట్ చేయలేము మనం షూట్ చేసినాం కానీ అది కెమెరాకి కనిపించే అంత లేదు దూరంగా ఉండేసరికి అది కనిపించలే కొంచెం దగ్గరగా ఉంటే బాగా కనిపించేది ఏమో అనేటోళ్ళం నా చిన్నప్పుడు లైట్ పురుగులు కాదనేది ఏదో అనేటోళ్ళం అయితే ఎవరు అన్నారు అమ్మ పొప్పాస్ చెట్టు పెట్టాను పొప్పాస్ చెట్లు ఉన్నాయి మన ఇంట్లో మా చేలో స్టార్ ఫ్రూట్స్ అడిగారు స్టార్ ఫ్రూట్స్ తీసుకోండి పచ్చ మామిడికాయలు అరిగిరు తీసుకోండి అట్లనే కలిసి తిందామన్నారు రండి తిందాము ఇంకోటి ఎక్కడన్నా ఆడపిల్లల్ని ఇబ్బంది పెడితే ప్లీజ్ వాళ్ళకి సపోర్ట్ చేయండి నాకు కాదండి నాకు వద్దండి నాకు హనుమాన్ ఉన్నాడు అమ్మున్నాడు నిజాయితీ ఉంది ధైర్యం ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఆడపిల్లల్ని ఎక్కడన్నా మీరు ఎవరైనా ఇట్లా ఏడిపించే వాళ్ళని ఒకవేళ మీ దృష్టిలో పడితే వాళ్ళకి కొంచెం మీ సపోర్ట్ ఇవ్వండి ఎందుకంటే పాపం చాలామంది పెట్టిరండి ఒట్టుగా చెప్తున్నా నాకైతే మస్తు బాధ అనిపించింది అరే ఇంతమంది సఫర్ అవుతుర్రా అని చెప్పి అయితే మన చూడండి నా వరకు మీరు నా వరకు ఏదైనా వచ్చి నా హెల్ప్ కావాలంటే ఆల్వేస్ నా చేతనైన హెల్ప్ నేను ఖచ్చితంగా చేస్తా ఖచ్చితంగా నిలబడతా ఫస్ట్ నుంచి కూడా ఆడపిల్లల కోసం నడి రోడ్డు పైన కూర్చొని ధర్నాలు చేసి ఎన్నో కేసులు నెత్తినేసుకొని పోయినమ్మా నేను ఆడపిల్లల కోసం కొట్లాడి ఎవరికైనా అత్యాచారం అది ఇదనంటే వాళ్ళ కోసం మేము జైలుకి పోవడం పోలీస్ స్టేషన్లో మమ్మల్ని తీసుకుని ఏం చేస్తారమ్మా పొద్దున్నే తీసుకుపోయి జరసేపు కూర్చోబెట్టి వదులుతారు ఎందుకంటే ఇట్లా కూర్చొని ఇట్లా ఇబ్బంది పెడుతురు పబ్లిక్ అనేసి అంతే కానీ వెంటనే న్యాయం జరుగుతుంది ఆ పిల్లలకి వెంటనే న్యాయం జరుగుతుంది అట్లా నేను ఎన్నో చేసిన తల్లి మీరు ఎవరైతే నాకు ఇష్టాలు అందరూ పెట్టిర్రో మీకు నేను ఆల్వేస్ నేను చెప్తున్నా కదా అమ్మ మీ సపోర్ట్ నాకు కావాలన్నారు ఖచ్చితంగా నా సపోర్ట్ ఉంటుంది మీరు ఏ విధంగా నా హెల్ప్ కోరుతారో ఖచ్చితంగా నేను మీకు నా హెల్ప్ అందిస్తా మన కర్బూజ చెట్టు ఏడొక పిండి వెళ్తుంది నాన్న ఒక చెట్టు వచ్చినప్పుడల్లా ఒక కాయ 2 కాయలు వెళ్తున్నాయి మనకి ఇస్తున్నాయి వాటి ప్రేమతోనే కథం అయిపోతుంది పచ్చడికాయలు అయితే 5-6 కాయలే ఉన్నాయండి మొన్న వచ్చినాయి చాలాసార్లు వచ్చినాయి కానీ మనం తీస్తూనే ఉన్నాం కదా నేను 3 times పెట్టిన పచ్చడి మళ్ళీ ట్రిప్ వచ్చిన కాయలు అట్లనే ఉన్నాయి నాకు ఇవి ఇవ్వడానికి ఏం అభ్యంతరం లేదు బాగుంది ఇది ఇప్పుడు ఇంట్లో మనం తిన్నది ఈ కాయే మమ్మీ ఇదే అక్క ఇదే అంటుంది రుమాని అని అదే మమ్మీ నేను తిన్నది ఇంకో అదే షేప్ సేమ్ అట్లే ఉంది రుమాని కాదంటున్నానా ఇది ఏమో అన్నారు నానా పచ్చడికి అది ఇట్లా పునాసేనా నువ్వు బాగా గుర్తు పెట్టుకున్నావు ఇగో మనం వర్షం పడుతుంది కదా అని చెప్పి తోటకూర విత్తులు పోస్తే వర్షం పడింది లేదు పాడు లేదు ఇదంతా మొత్తం తెల్లగా ఎట్లా అయిపోయింది మా కోట ఏమో దాంట్లోకి షవర్ చేస్తాడు ఎందుకంటే మనకి ఎక్కువ నీళ్ళు లేవుగా పారగట్టనికి పొద్దునే సాయంత్రం షవర్ చేస్తాడు అనమాట ఈడ ఒక జాలి ఇట్లే మిగిలిపోయింది దీనిలోకి ఏం వస్తలేవు ఇక అక్కడ గోంగూర అవి వచ్చింది నాన్న అవునా ఇంకా రేపు సాటర్డే తీసుకెళ్ళి మళ్ళీ ఎందుకు ఎల్లుండి బోటి తెచ్చి మన వాళ్ళు నేను ఎన్నిసార్లు బోటి కర్రీ చేసినా అమ్మ బోటి కర్రీ చేయండి అంటారు ఈ గోంగూర వేసి పోటీ చేస్తా ఎల్లుండి మన ల్యాండ్లో అయితే కాయలు కూడా అయిపోయినాయి మా ఎవరో అమ్మాయి అదే అమ్మ పంపియండి నేను దుబాయ్ నుంచి 29th వస్తా అంటుంది కదా ఉన్నాయి లాస్ట్లో ఇంకా మీరు వచ్చినాక మీరు అడ్రస్ పెట్టండి సరే ఉన్న కాడికి చూద్దాం చూస్తున్నాను కత్తెర వేలేగానన్నా దేనికమ్మ ఇవి తెంపనా వదిలేనా వదిలేసాం బెండకాయలు వదిలేస్తా అయినా చీకటి చేయలేము వేస్తా ఇక సీడ్గా వచ్చేటట్టుంది అది ఏంటిది వంకాయ ఈడ మీడ ఈడ ఇదే ఈ సీడ్ ఇంత మీది బాగుంటది గిత్తుంది తెల్లది తెల్ల వంకాయలు రౌండ్ వంకాయలు సత్తాలో వస్తే మంచిగా ఉంటుందేమో ఏడ ఎక్కువ నీళ్ళు పడ్డాయి కదా ఏడ తోటకూర బాగుంది నెక్స్ట్ వచ్చినప్పుడు తెంపుకుందాం
దొండకాయలు కూడా వచ్చేసినాయి మళ్ళీ. దొండకాయలు ఏంటంటే బాగా నిలబడతాయండి, డే బై డే తెంపొచ్చు, నిన్ను వెళ్తాయి. దొండకాయలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. చీకటి పడిపోయింది, ఇవాళ ఎల్లుండి వచ్చినప్పుడు తెంపుదాం నేనా. ఇవైతే వచ్చేసినాయి. మునగ చెట్లు, ఇగో మునగ చెట్లు మొన్న మనం మునగ చెట్లు 2 తెచ్చిపెట్టినాం కదా, అప్పుడే పూత వస్తుంది. చూడాలి. ఇవైతే ఇట్లా వచ్చినాయి. మొన్న ఇది మన వాళ్ళు అన్నారు, ఇది పచ్చడి వేసుకోవచ్చు బాగుంటది అన్నారు, అది ముల్లంగాకు. అయితే నేను చూస్తే, నేను అడిగితే అది నిజంగా చాలా మంచిదంట, చాలా ఆకు. కానీ నేను ఎప్పుడు చేయలే ఇంతవరకు, నాకు తెలియదు, ఇంతకుముందు ఎప్పుడు చేయలే. చేస్తా ఇంక మీదట ఆకు కూడా పడేయ, ఆకు కర్రీ చేసి ఇట్లే ఉత్త ఉడకబెట్టుకొని ఇట్లా తినొచ్చు. ఇట్లనే ఆకు నా ఫ్రెండ్ అంటే తెలిసిన అమ్మాయి ఇట్లనే నా వీడియో చూస్తుండే ఇట్లుంటే నేను అవును ఈ ఆకు తినొచ్చు అబ్బా అంటే తినొచ్చు, చాలా బాగుంటుంది, చాలా మంచిది అన్నాడు. ఓకే. అయితే డాక్టర్ ఒక అమ్మాయి, అమ్మ మీరు సన్ స్క్రీన్ వాడండి, ఎండలో బాగా తిరుగుతున్నారని చెప్పి మెసేజ్ పెట్టింది పర్సనల్గా. మొహం ఖరాబ్ అవుతుంది మా అని చెప్పి. పెడతామ్మా, ఖచ్చితంగా పెడతా. మామూలుగా కొన్ని వాడుతుంటా, కానీ ఖచ్చితంగా ఇది అయిపోయినాక తెచ్చుకోవాలి, వెంటనే వాడాలి, ఇట్లా ఉండదు, అన్నీ లాపరంగా ఉంటుంది నాకు. అప్పుడప్పుడు పెడతా, అప్పుడప్పుడు పెట్టను, అయిపోగానే లడకని తెచ్చుకోవాలి చేయాలనేది ఏమి ఉండదు. ఇది చూడండి, మన పనిముట్లు కొనుక్కొచ్చింది. ఇగో టార్పల్స్, ఇందులో సిమెంట్ బస్తాలు ఉన్నాయి, అప్పుడు వేసిన వరకు అట్లనే ఉండిపోయింది. ఇగో పారలు, గవి గివి అన్నీ, ఇక జాలీలు గిలీలు. అయితే చాలామంది అమ్మ మీరు ల్యాండ్లో తిరుగుతుంటే మొత్తం మేము తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, మాకు మస్తుంది, మీరు అట్లా వెళ్తుంటే ఆ ల్యాండ్ని మేము చూసుకుంటూ, అంటే ఆ చెట్లను మేము చూసుకుంటూ వెళ్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పారు. నిజంగా మీరు ఎంత ప్రేమమ్మా, మీరు ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది నాకు నిజంగా మొన్న ఒక సంఘటనతోనే నన్ను ఇంతమంది ఇష్టపడతారా, ఇంతమంది ఇది చేస్తారని నాకు అస్సలు, నేను పాలిటిక్స్లో ఉన్నా కూడా నాకు అంత ఇష్టపడే వాళ్ళు ఉంటే, కానీ అంతకంటే డబుల్ త్రిబుల్ ఇందులో ఇష్టపడతారు నిజంగా. అది ఒక జిల్లా వరకే, జిల్లా అధ్యక్షురాలుగా ఉండి ఒక జిల్లా వరకే నాకుండే. ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, బెంగళూరు, చెన్నై, ఏపీ, తెలంగాణ, ఎంతమంది అసలు మీ ప్రేమ అందరికీ నాకు నిజంగా హనుమాన్ గిఫ్ట్. చీకటి పడ్డది, ఇంక మనం లైట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది తీసుకపోయినా వేస్ట్గా తీసుకపోయినా ఏం లేదు. ఒక అల్లం ముక్క తెచ్చినా అది కూడా అగ్గి తక్కనే అయింది. అయితే మన గిన్నెలో ఆడున్నాయి. అయితే ఇంకోటి ఏంటంటే, ఒక ఆమె ఇట్లా వాళ్ళ బాబు వాళ్ళ అమ్మని కొట్టిండంట. అయితే మా తమ్ముడు ఇట్లా మా అమ్మను కొడతాడు, నేను ఎంత చెప్పినా ఇట్లా వినడు, అమ్మ అని చెప్పి కోటయా అదే అది పెట్టేస్తాడేమో అని చెప్పింది. ఇంకొక అమ్మాయి అయితే ఏకంగా, అమ్మ నాకు మిమ్మల్ని చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది, అసలు నేను ఏడ్చుకుంటా, మా అమ్మ అట్లా కానే కాదు మీలాగా అని చెప్పి చెప్పింది. సరే అట్లా అనొద్దు అమ్మలు, కాకపోతే మంచిగా ఉండాలమ్మా, చూసుకోవాలి. ఇగో మా తమ్ముడు ఇట్లా మా అమ్మను కొట్టిండు అని చెప్పి. కొంతమంది నిజంగా ఎంత నిర్దాక్ష్యంగా ఉన్నారంటే, తల్లి మీద చెయ్యనీకపోయినా, తల్లిని లెక్క చేయకపోయినా, పిల్లాన్ని లెక్క చేయకపోయినా ఇంకెందుకండి వాళ్ళ బతుకు చెప్పండి. ఉండొద్దు. అమ్మ మాటకి రెస్పెక్ట్ చేయాలి, తల్లి పిల్ల మాటకి ఆలి మాటకి కూడా రెస్పెక్ట్ చేయాలి. ఇద్దరు సగం సగం. మగవాళ్ళ లైఫ్లో నేను ఇద్దరికి చెప్తా, భార్యకి తల్లికి. వాళ్ళిద్దరిలో చెప్పమంటే నేను భార్యకనే చెప్తా. తల్లి మనం జన్మ ఇచ్చినాం చేసినాం, మన బిడ్డకి వాడిపైన ప్రేమ ఉండడం అది మనకు ప్రకృతి ధర్మం. మన కడుపులోంచి మన పేగు దించుకొని పుడతాడు కాబట్టి. ఎక్కడి నుంచి ఒక బిడ్డ వచ్చి మన కొడుకుని ప్రాణంగా ఇష్టపడుతూ ఇంకా బతికినంత కలిసి ఉండాలి. కాబట్టి ప్రతి అమ్మలు కూడా కోడలకే సపోర్ట్ చేయండి. అట్లనే అమ్మల మీదకి భార్యల మీదకి అసలు చెయ్యి ఎత్తకండి. ఒక అమ్మాయి చెప్తుంది, మా తమ్ముడు మా అమ్మ మీదకి చెయ్యి ఎత్తాడు, కొట్టనీకి ఇట్లా చేస్తాడు, మన తమ్ముడు ఉన్నాడు పవన్ బ్రో ఎంత మంచిగా అట్లా అని చెప్పి చెప్తా ఉంది. కొంతమంది ఎందుకో ఈ కలి ప్రభావం ఏమో అంత నీచులు ఉన్నారు మా.
సరే ఇంకా దేవుడే వాళ్ళని మార్చాలి, వాళ్ళు మారాలి, లేకపోతే వాళ్ళు బతుకు అట్లనే ఉంటుందిలే. కానీ మన వీడియోలు ఎవరైనా చూసేవాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు తెలిసి అదేంటిది ఏ గుట్టు పరీక్షలో ఆ గుట్లో ఉంటాయి అన్నట్టు నా మనస్తత్వము మన వాళ్ళు మనలాగా ఉండే వాళ్ళే అందరూ మనం ఒక దాంట్లో ఉన్నాము. ఒక 7 లక్షల మంది అంటే ఒక 20,000 తక్కువ అనుకో, అంతమంది ఒక దగ్గర ఉన్నారంటే వీళ్ళందరూ కూడా మంచి మనుషులు, అందరం మనం ఒకే మనస్తత్వం ఉన్న వాళ్ళమే. ఎవరి మనస్తత్వానికి అంటే ఎవరి మనస్తత్వం ఎట్లుంటే అలాంటి వాళ్ళే వాళ్ళ దగ్గరకు వస్తారు. మంచి దగ్గరికే మంచి పోతుంది, చెడు దగ్గరికే చెడు పోతుంది. చెడు దగ్గరికి మంచి పోలేదు, మంచి దగ్గరికి చెడు రాలేదు. ఇక అంతే. ఎవరైనా ఇట్లుంటే నా వీడియోలు షేర్ చేయండి. ఒకవేళ వాళ్ళు చూడాలి చేయాలి అంటే కంపల్సరీ ఇట్లా అని ఇంకా మళ్ళీ ల్యాగ్ అయిపోతుంది. ముందు వీడియోల్లో ఇంకా చెప్తా. ఇంకా నాకు చాలా కామెంట్స్ కానీ వాళ్ళ కాల్స్ కానీ వాయిస్ నోట్స్ కానీ అన్నీ చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి వాళ్ళు నాకేమన్నారంటే చెప్పి మీరు మాట్లాడండి అమ్మా, మా పేరు చెప్పకుండా మాట్లాడండి, ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు మాట్లాడితేనే పలానా వాళ్ళు కదనే తెలుస్తుంది అని చెప్పారు. నెక్స్ట్ వీడియోలో నేను అంతా కంటిన్యూ ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక ముచ్చటతోనే మేము ముంగటికి వస్తా. మన ప్రతి వీడియో కూడా ఏది మిస్ అవ్వకండి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి గుడ్డు దోశ వేసి ఇక్కడ మాత్రం మనకి ఇది 10 నిమిషాలు అయిపోతుంది. చేసుకొని తినేసి జరసేపు ఉండి వెళ్ళిపోదాం. కాదు రోజు ల్యాండ్లో వంట అని చెప్తున్నానండి. ఏదో ఒకటి కనీసం గుడ్డు దోశ వేసుకొని తినిపోదాం అనుకుంటే మా కోట ఏం చేసిండు, మేడం గారు ఈ బుట్టి పెట్టి చేయండి ఇది స్పెషల్గా ఉంటుందంట. ఇంట్లో బుట్టి మీదనేగా మనం చేసేది. అయితే చాలామంది కారం రెసిపీ అడుగుతున్నారు. నేను చాలాసార్లు పెట్టినా కూడా అయినా కూడా ఇగో ఇన్ని ఒట్టి మిరపకాయలు తీసుకోండి, ఎండు మిరపకాయలు, అట్లనే ఒక ఎల్లిగడ్డ, ఒక ఉల్లిగడ్డ, కొంచెం ఉప్పు పట్టడమే, అదే ఈ కారం. ఇట్లా లేదు అంటే ఇంకొంచెం జీలకర్ర ఆవాలేసి పోపేయండి, అదొక కారం. అంతే, సింపుల్. దానికి మళ్ళీ అది చూపెట్టిన అవసరమా? అదే ఎల్లిగడ్డలో టమాటా వేసినాం అనుకోండి, అదొక రకం కారం. దోశ చేస్తా. ఇంతకా అది మనకు కట్టెల మంటలాగా లేదు, దీన్ని కొంచెం పెంచుకున్నాం. చూసినారు అసలు నేను ముట్టుకుంటే పెరుగుతుంది. కట్ చేయరు కూడా అవసరం నేను ముట్టుకుంటే పెరుగుతుంది. మనం ఇట్లా బయట చేసేటప్పుడు ఎట్లా చేయాలి, వెరైటీగా మంచిగా చేస్తే బాగా కాగినాక ఇట్లా వేసి ఆకులు రాలే ఇంకా. ఇదేంది ఇది ఇటు ఉల్టా అయినట్టుంది. టెంక టెంక ఇట్లా అయింది నాన్న, కింద అప్ అండ్ డౌన్స్ ఉన్నట్టున్నాయి. అదే పైంది అట్లుందా, పైంది అట్లుందా, స్టాండ్ కొంచెం అట్లా కింద కరెక్టే ఉందా. మనకిలో గంటలు కూడా తక్కువ ఉన్నట్టున్నాయిగా. ఎగ్గేద్దాం. కోట ఇది ఇట్లా డౌన్ అయింది, మంట పెద్దగా అయింది. ఇగో ఫస్ట్ నీకే గుడ్డు దోశ ఇక్కడ కూర్చొని నేను చెప్పాలి. ఇగో ఇది ఇట్లా కిందికి అయింది మాది. కారం వేస్తున్నా ఇందులో. ఏంది ఇది మంట ఎక్కువైతుంది. అది కాదు కానీ అంతరాలు తెచ్చినమైంది. ఎవరు అరే ఆగిపోయింది.
పక్క జర డౌన్ అనిపిస్తుంది. ఇప్పుడు వెలిగి వెలిగిస్తావు ఇప్పుడు. ఇక్కడే ఉందా డాడీ? అదివా వెలిగించేది. బ్యాటరీ ఉంది. కొంచెం పెడితే ఏమో పుస్స అంటుంది, కొంచెం తక్కువ పెడితే ఏమో పుస్స అంటుంది. ఏంది ఇది అసలు? ఇల్లైనా అల్లైనా చిన్నాకులేనా? పాట ఎక్కడికి? పాట ఎక్కేసిన ఎంబటే వస్తాడంట. కానా ఇంట్లో ఎంత సౌండ్ రాలేదు. ఇది సైలెంట్గా ఉంది కావాలి. ఎప్పుడప్పుడు ల్యాండ్లో ఇల్లు అవుతుందా, ఎప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేస్తామా? ఇట్లనే ఉంది నాన్న అసలు. వచ్చి ఇంకా రోజు ఇట్లా చేసుకోవచ్చు. ఇక రోజు వంటలు, ఇక రోజు కోళ్ళ వేసినాక ఇది దీని పాల్ట్ నాన్న. పెంక పెంక కాదు, పైన అది మమ్మీ అది అది అటు ఇటు వస్తుంది, వంగుతుంది. నేనేం పెద్ద ఎక్స్పర్ట్ని కాదండి, నేను ఎప్పుడు మీకు చెప్తా కదా. కాకపోతే మేము ఎట్లా తింటామో అట్లా చూపిస్తాను అంతే. ఇట్లనే చేయండి, నేర్చుకోండి అని నేను చెప్పా. ఎందుకంటే బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు వంటలు. కాకపోతే మనది వేరేలాగా ఇట్లా మంచిగా ఇట్లా ఉంటాయి. ఫాస్ట్ చేద్దాం. అరే మళ్ళీ పోయింది ఇది. అదొకటే స్పీడ్లో పెట్టేకపోయినా ఎందుకు తీస్తున్నావు? దీనికంటే అరే ఇంకో ఇంకా జరిసేపు పెట్టనే పెడతా. ఏమి కొట్టి అది? ఎర్రటి కాజా డబ్బా తెచ్చుకోండు. చూసిరా, ఇవి అట్లా ఉంటుంది మనతోనే, మా కోటైతోనే. యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర వస్తే సేమ్ అదే డెకరేషన్లో యూట్యూబర్ అయిపోయింది మా కోటయ్య. అది తెచ్చిండి ఏది కూర్చొని తినిగా కాజా. అది కాదు కానీ నువ్వు ఒక్కడే తింటావా కాజా? మాకు మరి ఎక్కువ స్వీట్ ఉంది. ఇగో కోటయ్య అది కూడా డెకరేషన్ చేస్తుండు. సమోసా, ఎగ్ సమోసా. ఎగ్ సమోసా అంట. ఎగ్ దోశను కాస్త ఎగ్ సమోసా చేసిండు. అబ్బా మంచి ఫైర్లు మిస్ అయినా కొంచెం దూరం పోయా.
ఇప్పుడు రాదులే అమ్మ, వదిలేసి ఇక. కోటయ్యకి మస్తు నచ్చినట్టుందా అని. ఎగ్ సమోసా సూపర్ ఉంది. దీనిలో కారం ఏమి వేయకుండా వేయట్లేనా? అందుకే ఆల్రెడీ నూనె వేసేస్తున్నాను నీకోసమే. నువ్వు కారం వేస్తే తింటావు. బాగుందా కోటయ్య? బాగుంది. మస్తు నచ్చిందా? మస్తు తినేస్తలేవు అసలు. మా కోటయ్యకి మస్తు నచ్చిందంట. ఫస్ట్ మా కోటయ్య కొంచెం కెమెరా ముందు పోయింది రాడు. ఉండకుండా వామ్మో ఈరోజు వచ్చినట్టు అసలు ఉండకుండా పోతుందిలే. ఉండేది ఎక్కడ? అవును. చూసిర్రా 4 రోజులు వాళ్ళు ఎంబడి ఉంటాయంట. వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారంట. మా కోట యూట్యూబర్ అయిపోయిండు. మంచిగా డెకరేషన్ చేసి కాకినాడ కాజాలు తెచ్చి డెకరేట్ చేసిండు. దోశలు కాస్త సమోసా చేసిండు, టేస్ట్ చేసిండు. కథం. మా ఓడిది దోశ అయితే మస్తు వచ్చేసింది. ఫైర్ 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 రండి. ఫైర్ వస్తలేదు. ఫైర్ దానా తిండు. నువ్వు కూడా తింటాను. చాలా టేస్ట్ అయినా. నీది ప్లెయిన్ ఎగ్, ప్లెయిన్ కారం లేకుండా. చట్నీ లేవు మమ్మీ. చట్నీ కారం ఉంది నాన్న. చట్నీ వేయలేనా? దీనికి పల్లీ చట్నీ ఉంటే ఉంది ఇంట్లో. ఎగ్ దోశలకి పల్లీ చట్నీ అమ్మాయి. అబ్బా, ఎగ్ దోశలేకి నాకు కారం, నువ్వు అన్నిటిలోకి పల్లి చట్నీ అంటావు. అయితే మా దోశలు వస్తుంది మమ్మీ. వస్తుంది కదా వేడి వేడిగా ఇట్లా మంచిగా చల్లగా. అది తినడం అది మస్తేమో కానీ ఇక్కడ ఈ వాతావరణంలో మస్తు ఉంటుంది. అది లైట్ కూడా ఏది అయిపోయింది. దోశ చల్లారగల మా రాముడు దోశ ఇది. బంద్ చేసేద్దాం. అయిపోయింది. ఈ చపాతీ కంటే జర కారం కూడా పెట్టుకుంది. నాకు ఇది వేస్తాను ప్లేన్ ఒకటి. వద్దాం ఇగో వద్దాం మడత పెట్టి. కారం అసలు అంటుతున్నది అట్లా పూస్తున్నావు. ఇక్కడదే కారం, ఇక్కడదే కారం, ఇక్కడదే. నా కొడుకు అయితే నన్ను తిడుతుంటాడు. నాకు కారం తినాలంటే ఈడు ముందర భయం అయిపోయింది అసలు. మా మమ్మీ కారం తింటది, మళ్ళీ నైట్కి కడుపు నొప్పి, కడుపు మంట ఇదన్నీ అంటది. అందుకే చిన్నప్పుడు అంతా నా కొడుకు నేను బెదిరించేసిన, నాన్న అది తినకి ఇది తినకని. ఇప్పుడు నా కొడుకు మమ్మీ కారం తినకంటాడు. ఎందుకంటే నాకు అప్పుడప్పుడు కారంతో కడుపు నొప్పి వస్తుంది. నాకేమో ఇష్టం. తినాలి కానీ ఎక్కువ క్వాంటిటీలో తినద్దు అమ్మాయి. నాకేమో అట్లా పెట్టుకొని ఏంటంటే తిన్నట్టుంటుంది. చట్నీ ఒక్కటి మిస్సింగ్.
మా మమ్మీకంటే ఆ కారం ఉందిలే కానీ నాకైతే చట్నీ ఒకటి మిస్ అదొకటి ఉంటే మస్తు ఉంటుంది. ఇప్పుడు కారం రుద్దడానికి ఇది కూడా బాగానే ఉంది. నాకు చట్నీ మిస్ అని నాకేం లేదు, నా కొడుకు చట్నీ మిస్. మంచిగా పల్లీల చట్నీ ఉంటుంది. నేను ఇంట్లో ఉన్నా వేసుకొని ఇది వేసుకుంటా. ఇట్లా ముంచుకొని తింటే అబ్బా ఎగ్గు దోశ మస్తు ఉంటుంది. బా ఇంతంత ఆకులు నాకైతే ఇంత వేస్ట్ చేయాలన్నా కూడా బాగానే. ఒకటి తెచ్చుకుంటే అయిపోయేది కాదు. అవునా, నేనే 3 తెమ్మన్నా ఒకటైనా. ఓకే అండి, మన వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అట్లనే ఎప్పటికీ మీ అభిమానం అంతా కూడా నాగినేని ఫ్యామిలీ మీద ఉండాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.